నమస్కారం సార్. వీళ్ళిద్దరూ బద్ధశత్రువులుగా మారడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. సరస్వతి. ఈవిడే సరస్వతి, వీర నరసింహనాయుడు చెల్లెలు. అమ్మలేని చెల్లెల్ని అన్నీ తానే పెంచాడు, విద్యాబుద్ధులు నేర్పించాడు, మంచి సంబంధం చూశాడు. కానీ సరస్వతి భాషను ప్రేమించింది. ఈ విషయం అన్నయ్యకు చెప్పడానికి భయపడి వెళ్లి రోజు భాషతో వెళ్లిపోయింది. ఇది తెలిసి నరసింహనాయుడు తండ్రి ప్రాణాలు వదిలాడు. తండ్రి చనిపోయాడన్న బాధతో ఆవేశంలో నరసింహనాయుడు భాషాకాలు నరికాడు. ఆ కోపంతో సరస్వతి వద్దన్నా వినకుండా సరస్వతికి రావలసిన ఆస్తి కోసం కోర్టుకెక్కాడు భాష. దీంతో రెండు కుటుంబాల మధ్య పగలు పెరిగాయి. 20 సంవత్సరాల తర్వాత కోర్టు భాషకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయ్యో అరే సూది మొన్న మోపినంత జాగా కూడా ఇవ్వనన్నావు. కోర్టు సగం ఆస్తి మా సరస్వతమ్మకి ఇచ్చింది. అవి క్యా బోల్తే? ఇంకేం పోల్తాడు? ఇజ్జత్ పోయినాక తల దించుకొని పోతాడు. సార్, ఈ రోజు నుండి వీళ్ళ గొడవలు ఆగిపోయినట్టే. ఈ సీమలో ఇద్దరు మనుషుల మధ్య శత్రుత్వం రాకూడదు. వచ్చిందంటే దాన్ని ఆపటానికి ఆ భగవంతుడు దిగి రావాల్సిందే. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై. రేయ్, మీరేంట్రా ఇక్కడ? మా సంగతి సరే, కాలేజ్ కి రాకుండా రథాలు పూజలు చేస్తున్నావేంట్రా? మా నాన్న ఎమ్మెల్యే గారి కూతురు పెళ్లికి వెళ్లి ఖాళీ లేక నన్ను పంపాడ్రా. నువ్వు ఇక్కడ కొబ్బరి చిప్పలు తింటూ కూర్చో, అక్కడ సులేమాన్ గారిని లవర్ ని వాటికలో నిమ్మకాయ చప్పరిస్తాడు, చప్పరిస్తాడు. రేయ్ సులేమాన్! తెలుసు కూడా అపర్ణాన్ని తీసుకొని పబ్కి వెళ్తావా? నేను లవరేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అలా అనకపర్ణ, నేను హర్ట్ అవుతాను. హర్ట్ అవుతారని ఎవరు ప్రేమించరమ్మా. రేయ్, సటైర్లు వేస్తే చంపేస్తా. నువ్వు చంపేసే చచ్చిపోవడానికి ఇక్కడ బ్యాగులు చేసుకున్న మగాళ్ళు ఎవరు లేరా? రేయ్! అయితే గమనుండి వాడికి ఒక జలకెత్తాం. నిలబెట్టవేంట్రా? పోలీసులు వస్తే బొక్కలు దోస్తారు. రేయ్, ఆగ్రా, అసలే టెన్షన్ గా ఉంది. ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం. పద. అయ్యో పోలీస్! వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పద, హాస్పిటల్ కి తీసుకెళ్దాం. హాస్పిటల్ తొక్క వాడికి పోలీస్ అంటే ఇది, అందుకే చిన్న కామెడీ చేశాం. ఆ నరసింహనాయుడు మీద కేసు గెలిచినందుకు చాలా ఖుషిగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ లో మీ అందరికి ఏం కావాలో చెప్పండి. నాకు మక్కాకి వెళ్ళాలనుంది. నాకు పెద్ద నెక్లెస్ కావాలి. అలాగే. నీకేం కావాలి జరీనా? నేను ఒక్కటే హనీమూన్ పోతాయి. హనీమూన్కి పెళ్ళాం ఒకటే వెళ్తూ మొగుడితే వెళ్తారు. హాయ్ అబ్బా, హాయ్ అమ్మి. ఏంటి అందరూ మంచి ఖుషిగా ఉన్నారు? రే బేటా సులేమాన్, మనం కేసు గెలిచాం. ఈ దినం నీకేం కావాలన్నా మీ అయ్య ఇచ్చేస్తాడు, అడుగు. అలాగే. నా కోరిక అమ్మ కోరిక కలిపి అమ్మే అడుగుతుంది. అమ్మా నీకేం కావాలో అడుగు, నాన్న కాదనరు. అడుగు సరస్వతి. అన్నయ్య కావాలి. గొడవలు మర్చిపోయి అందరం సంతోషంగా ఉండాలి. నా తమ్ముడు కాలు నరికేసిన ఆ నరసింహనాయుడు కుటుంబంతో మేము ఈ జన్మలో కలవం. ఈ విషయంలో మా అందరిది ఒకటే మాట బాబు. బాధపడకమ్మా. ఎప్పటికైనా మీ నాన్న మావయ్యలు కలిసిపోతారని ఇప్పటి వరకు ఆశ పెట్టుకున్నాను. కానీ ఈ కోర్టు తీర్పుతో ఆ ఆశ కూడా చచ్చిపోయింది. ఈ కోర్టు తీర్పులు మనుషుల్ని విడగొట్టలేవమ్మా. నీ బాధను పోగొట్టే అవకాశం ఆ అల్లా నాకివ్వాలి, ఇస్తాడు. కాలువ దవటానికి కొలతలు దిద్దుగానే రా. కాలువ కావాలని నరసింహనాయుడు గారు మాకు అప్లికేషన్ పెట్టారండి. ఆడు పెడితే ఆ నరసింహనాయుడు వల్ల కాలువ వచ్చేస్తే అది ఈ ఏరియాకి దేవుడైపోతాడరా. అది నాకు నచ్చదో. మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద చేసుకున్నారు. చేసుకోవడం తప్పేరా, నరకడం రైట్.
రాయ్ సత్తే వచ్చాడు. ఎవరో మీ హస్బెండ్. ఒకే గుద్దు బతికానని తెలుసుకోవడానికి 24 గంటలు పట్టుద్ది. కాలువ జోలికి రావద్దు. ఈ ఊరు కాలం ఎట్టొస్తుందో నేను చూస్తాను. ఊరికి కాలువ రాకుండా ఆ రుద్రమనాయుడు అడ్డుపడుతున్నాడు. కోర్టులో ఓడిపోయాం. ఎందుకు ఇలా జరుగుతుంది? మీరేం కంగారు పడకండి సార్, మనం హైకోర్టుకి వెళ్దాం. అక్కర్లేదు. 20 ఏళ్లుగా మనమే గెలుస్తాం అన్నారు. ఏమైంది? ఆ భాషాగాడు గెలిస్తే మనం తలదించుకొని వచ్చేసాం. వెళ్ళిపోండి. అది కాదు సార్. ఏయ్, వెళ్ళిపో. మీరు వెళ్ళండి. అయ్యా, మ్మ్. శని 4వ పాదం రాహుకాలం నరగోష్ఠి టోటల్ డిజాస్టర్. అంటే రాహు కేతువు ఈ ఇంటిని రాత్రి పగలు కాన్సన్ట్రేషన్ చేశాయి. భూకంపం సునామీ ఎంత డేంజరో ఈ రాహు కేతువులు అంత డేంజర్. ఈ ఇంటికి అరిష్టం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి? మహాచండీ యాగం జరిపిస్తే బాగుంటుంది. ఈ ఇంటికి అంతా శుభమే జరుగుతుంది. అవునండి, శాస్త్రి గారు చెప్పేది నిజమే అనిపిస్తోంది. అలాగే జరిపించండి. శుభం. ఇంకా మీ ఇంట్లో అంతా మంచే జరుగుతుంది. నాకు 2 లక్షల క్యాష్ మిగులుతుంది. మేనేజర్ బంగారాజ్ ఎక్కడ? ఆహా, కృష్ణరాజు గారు, మా రాజుల హీరో మీరు. ఏమా టీవీ, నేను మీ ఫ్యాన్ ని. మీరు స్క్రీన్ మీద కనపడగానే ఎన్ని రూపాయలు విసిరేశానో తెలుసా? రే సార్, చూసావా కృష్ణరాజు గారి టీవీ? ఈ టీవీ కృష్ణరాజు గారిదా, మీది కదా సార్? టీవీ అంటే సామ్సంగ్ టీవీ, ఎల్జీ టీవీ, ఓనిడా టీవీ, ఈ టీవీలు కాదురా. టీవీ అంటే రాజసం, దర్పం, ఇవన్నీ బై భర్త మా రాజులకే ఉంటాయరా. బంగారాజు పెద్ద పిలుస్తున్నారు. అయ్యా, పిలిచారా అండి? బంగారాజు, యాగం జరిపిస్తే ఇంటికి ఇంట్లో వాళ్ళందరికీ మంచిదని మన పురోహితులు చెప్పారు. నువ్వేమంటావు? మంత్రాలు రాపోయినా మంచి సలహానే ఇచ్చారు. ఆహా. ఇంతకీ యాగం ఎవరు జరిపిస్తారు? ఇంకెవరు జరిపిస్తారు? నేనే, నువ్వు అడ్డు రాకపోతే. నేను అడ్డు రాకపోతే జరిపించడానికి ఇదేమన్నా బట్టల షాప్ ఓపెనింగ్ ఏంటి? బంగారాజు, ఆ. నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు. ఎన్నో యాగాలు దగ్గరుండి చూశాను నేను. చూసారా, దగ్గరుండి చూశాడంట. ఈయన యాగం జరిపిస్తాడంట. అయ్యా, యాగాలు జరిపించాలంటే శాస్త్రాలు మంత్రాలు తెలిసిన మంచి ఘనాపాటి కావాలి. అలాంటి వారు ఎవరున్నారు? వెతుకుతానండి. మన కుటుంబ శ్రేయస్సు కోసం మహాపండితుడైన ఒక ఘనాపాటిని తీసుకొచ్చి యాగం జరిపిస్తాను. దొంగ యాదవ్. అలాగే, యాగం బాధ్యత మీదే. చిత్తం. జరిపించండి. యాగం నాకు రాకుండా పొట్ట కొట్టేవు కదరా పుట్టినాయ. హలో, నేను వీర నరసింహరాయుడు గారి మేనేజర్ నండి. బంగారాజు నా పేరు. నువ్వట్రా మేనేజర్ పక్షి, చెప్పిక్కడ. ఏం లేదండి, మా నాయుడు గారింట్లో యాగం జరిపించాలి. అయ్యో, నేను నేపాల్లో ఉన్నాను రా. ఇక్కడ అక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్వెటర్లు అమ్ముకుంటే అక్కడ మీరేం చేస్తున్నారు? నేపాల్ రాజు గారిని గద్దె దించేశారు. ఇక్కడ ఆయన మళ్ళీ గద్దెక్కేంత వరకు యాగాలు చేయాలి ఇక్కడ. అయ్యయ్యో, అక్కడ అలాగా? మరి ఇప్పుడు ఇక్కడ ఎలాగా? నువ్వేవి అర్రీ బర్రీ కానక్కర్లేదు. మా అబ్బాయి అగ్నిహోత్ర కృష్ణశాస్త్రి కర్నూలు శ్రీ విద్యానికేతన్ కాలేజీలో చదువుతున్నాడు. అక్కడ కాలేజీ కుర్రాడా? మరి యాగం జరిపించగలడా? దివ్యంగా జరిపించగలడు. అక్కడ నువ్వు నిశ్చింతగా ప్రొసీడ్ అయిపో. అక్కడ కృష్ణశాస్త్రి, నువ్వు మొన్న కొట్టిన డేవిడ్ గాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి రిలేషన్ రా. వాడే అనుకుంటా నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా. రైల్వే గేట్ పడినప్పుడు జామకాయలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. వీడు ఎన్కౌంటర్ స్పెషలిస్టా? పోలీస్ ఆఫీసర్స్ అందరూ 6 feet ఉంటారు అనుకోకు. రికమెండేషన్ ఎలాంటి కూడా వస్తుంటారు. రే, మన వైపు వస్తున్నాడు, జంప్ అయిపోదాం. హలో 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 హలో, ఆగండి. మీలో కృష్ణ శాస్త్రి ఎవరు? హూ ఈస్ కృష్ణ శాస్త్రి? దేనికి? యాగం జరిపించాలి. యాగం అంటే ఎన్కౌంటర్, పోలీసుల కోడ్ లాంగ్వేజ్. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. సార్, మీకు కృష్ణ శాస్త్రి కావాలి అంతే కదా? Yes. ఓ పని చేయండి, సి బ్లాక్ వెళ్ళి సులేమాన్ అని గట్టిగా పిలవండి. అప్పుడు సులేమాన్ వస్తాడా? కృష్ణ శాస్త్రి వస్తాడు. సులేమాన్ అంటే కృష్ణ శాస్త్రి వస్తాడా? వై? వాడికి యాగాలు హోమాలంటే చిరాకు సార్. ఓ ఐసి.
ఈ మధ్య కాలేజ్ అమ్మాయిలు షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్ లని ఇష్టపడుతున్నారు కదా, అందుకే వీడు సులేమాన్ అని పేరు మార్చుకున్నాడు సార్. చాలు, వాడి క్యారెక్టర్ మొత్తం అర్థమైంది. వాడి చేతనే కృష్ణ శాస్త్రిని ఒప్పిస్తా, ఈ యాగం జరిపిస్తా. సులేమా మంచి పండితుడు దొరికాడు. ఎస్ సులైమాన్ హియర్. ఆహా, ముఖంలో బ్రహ్మ తేజస్సు కనిపిస్తుంది. నమస్కారం కృష్ణ శాస్త్రి గారు. కృష్ణశాస్త్ర, నేను సులేమాన్. అదేలేండి, సులేమాన్ అలియాస్ కృష్ణ శాస్త్రి. అలియస్ లేదు, ఫుల్ టాస్ లేదు. ఐఎమ్ సులేమాన్. సులేమాన్. దానికే ఉంది లేవయ్యా. శివాజీరావు గైక్వాడ్ పేరు మారిస్తే జుప్ రజనీకాంత్. భక్తవత్సల నాయుడు పేరు మారిస్తే మోహన్ బాబు. మ్యాటర్ రండి. మీరు యాగం జరిపించాలయ్యా. ఈ మధ్య ముస్లింస్ యాగం జరిపిస్తున్నారా? ముస్లింస్ ఎందుకు జరిపిస్తారు బాబు? బ్రాహ్మణులైన మీరే యాగం జరిపించాలి. నేను కృష్ణశాస్త్రిని ఎవరు చెప్పారు? ఒకడు చెప్తే వినే టైప్ కాదు నేను. నేను కూడా అదే టైప్. బాయ్. ఇదేదో చిల్లర వ్యాపారం అని తీసేకయ్యా బాబు. భారీ బడ్జెట్. ఏమండి నా వల్ల కాదండి. ఇదిగో, నువ్వు యాగం జరిపించాల్సింది ఎక్కడో తెలుసా? ఏమండి ఎక్కడైతే ఏమండి, నాకు మంత్రాలు రా, వదిలేండి. కప్పట్రాళ్ళ వీర నరసింహనాయుడు గారింట్లో సంభావన పెద్ద మొత్తంలో ముడుతుంది. నాకు తెలుసయ్యా, సంభావన పేరు చెప్తే మీరు తోగుప్పుకుంటూ వస్తారని. సార్ మీకు కావాల్సిన కృష్ణ శాస్త్రి కదా, నేను చూపిస్తాను ఎక్కడ ఉన్నాడు. చాలు, పెద్ద ఎంతో పరాచకాలు చాలు. అయ్యా నేనే కృష్ణశాస్త్రిని. ఏదో మిమ్మల్ని ఆట పట్టించాలని అబద్ధాలు ఆడాను గాని యాగం దగ్గరుండి నేనే జరిపిస్తా. మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. మంచి రోజు చూసుకుని బయలుదేరండి సుమా. అలాగేనండి. ఇదిగో సంభావన గట్టిగా దగ్గరుండి ముట్ట చెప్పేలా చేస్తా. సూపర్ అండి. సారీ 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 రా. కపటాల వీర నరసింహనాయుడు ఎవరో కాదు, మా మావయ్య. అవునా? ఈ యాగం పేరుతో ఆ ఇంట్లోకి వెళ్లి మా రెండు కుటుంబాలను కలపడానికి ప్రయత్నిస్తా. మా అమ్మ కోరిక నెరవేర్చడానికి నాకు దొరికిన మంచి అవకాశం. కానీ ఈ విషయం మీ మామయ్యకి తెలిసి ఎంత డేంజరో తెలుసారా నీకు? మా అమ్మ సంతోషం కోసం నేను దేనికైనా రెడీ. మా మామ ఒప్పుకోమా. నాకేం తెలీదురా. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నేను వెళ్ళేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీకి. నేను గెలిచానంటే మన ఇద్దరికీ ఉపయోగం. నాకేంట్రా ఉపయోగం? సరే నాకే ఉపయోగం. సంతోషంగా పంపించచ్చు కదా. మీ నాన్న అడుగు. అబ్బాజాన్ మీరైనా ఒప్పుకోండి. సరే, కానీ ఏ ఆట ఆడినా నువ్వే గెలవాలి. 100% నేనే గెలుస్తా. ఆఫ్ సైడ్ ఓకే, లెగ్ సైడ్ కొంచెం బ్యాక్ వెళ్ళండి. పిచ్చి మీద పిచ్చురాలేమిటి? ఓం నమ శివాయ. పొజిషన్ పొజిషన్. ఒరే ఏకలింగా, ఎంతసేపు రుద్దుతావురా గోళాన్ని? తొడగంతం తీస్తున్నావా ఏమిటి? తొందరగా విసురు గోళాన్ని, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఉండండి నాన్నగారు, వేగవంతమైన గోళాన్ని విసిరానంటే వికెట్ విరిగబోల్సిందే. కాసుకోండి కాసుకోండి. ఓ నమ శివాయ. గోళం కనిపించదేమిటి చెప్పమా? గురుగారు, గోళం నా గోచిలో ఉందండి. గోళం గోచులో ఉందా? ఇంకేమైనా ఉందా? అవుట్ అవుట్ సూపర్. అదెట్లా అవుతుంది? చేత్తో పట్టుకుంటే అవుట్ గాని గోచులో దూరితే క్యాచ్ ఎట్లా అవుతుంది? అవునండి, అవుట్ అవుటే. ఒప్పుకోను, నాట్ అవుట్. నాన్నగారు తొండ ఆడకండి, బ్యాట్ అక్కడ ఇచ్చేయండి. ఏమండి పంతులు గారు, 2020నా? అబ్బే, ఎంటీ పూజలు వ్రతాలు లేక ఖాళీగా ఏడ్చాం. వేస్ట్ మ్యాచ్. నువ్వు నూరుపై శూన్యమాసం కదా, అందుకనిలేండి. మీరెవరు, ఏం కావాలి? మీరు ఒక యాగం జరిపించాలి. ఏ విధమైనటువంటి యాగం జరిపించాలి? మహాచండి యాగం జరిపించాలి. చక్కగా జరిపించేస్తాం. దీంట్లో ఒక తిరగాసుంది. ఏమిటిది? యాగం మీరు జరిపిస్తారు. మా వాడు నటిస్తాడు. గురువు గారు, వీళ్ళు తద్దిన బ్రాహ్మణులా ఉన్నారు. మంత్రాలవి రావనుకుంటా, అందుకే మనతో బేరానికి వచ్చారు. అమ్మ నీ నాన్న, ఖాళీగా వేస్ట్ మ్యాచ్ ఆడుకునే మీకు పన్ని పాలన వస్తే మమ్మల్ని అవమానిస్తారా? పదరా వేరే టీం మీరానండి. త్రిలింగా వికెట్ విరుగుతుంది ఏమనుకున్నావు? ఇంతకీ యాగం ఎక్కడ జరిపించాలి? కర్నూలు జిల్లా కప్పట్రాలలో.